నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా మనకందరికీ పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఎందుకంటే బీఎస్పీ పార్టీలో చేరి నిజంగా బీఎస్పీ పార్టీ ఒకానొక సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 10-15 సీట్లు సంపాదించి నిజంగా ఏదైనా పార్టీతోని పొత్తు పెట్టుకుంటే ఒక కీలకమైన పదవుల్లో ఉంటారు, నిజంగా మంత్రి పదవులు కూడా వస్తాయి అనే ఆశించే స్థాయిలో వచ్చిన పార్టీ. ఆ పార్టీని బలోపేతం చేయడానికి తీవ్రంగా కష్టపడ్డ వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత బీఎస్పీ పార్టీ ఎట్లయింది, ఏం కథ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాకముందు బీఎస్పీ ఎట్లుండే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత బీఎస్పీ పార్టీ ఎట్లుండే అనేది మాట్లాడుకునేదాకా తీసుకొచ్చిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గతంలో కూడా అనేక అంశాలపైన కొట్లాడిండు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటకు రావడానికి అంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తి తన జాబ్కు రిజైన్ చేసి బయటకు రావడానికి ముఖ్య కారకుడు ఎవరంటే కేసీఆర్ పరిపాలన నచ్చకనే, ముఖ్యంగా కేసీఆర్ ఈ నియంతృత్వ పోకడ నాకు నచ్చకనే నేను రాజీనామా చేసి రాజకీయంలోకి ఆరంగేటం చేసిన అని చెప్పిన వ్యక్తి. గతంలో స్వేరోతో ఎంతోమందిని విద్యార్థులను ఉద్యోగులుగా మలిచిన వ్యక్తి, ఎంతోమందిని ఎవరెస్ట్ శిఖరాలు కూడా ఎక్కించిన వ్యక్తి, ఒక మంచి మహానుభావం లెక్క చాలామంది నిరుపేదలు గొలుచుకునే వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే చాలా పేర్లు కూడా దళితుల పక్షాన ఒక బలమైన నాయకుడు వచ్చిండు, నిజంగా మనకంటూ ఒక పెద్ద దిక్కు దొరికిండు అనే విధంగా తీసుకొచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దానికి బీఎస్పీ పార్టీకి వన్న తెచ్చిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ వచ్చిన తర్వాత లేచింది అనడానికి అసలు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి వన్నె తెచ్చిండని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దళితుల ఓట్లను నిజంగా కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విన. దళితుల ఓట్లు చీల్చడం కోసమే కేసీఆర్ బయటకు పంపించిండు, కేసీఆర్ ఏది పన్నాగం ఏది అని కొన్ని ఆరోపణలు వచ్చినా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా కేసీఆర్ పైన కొట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఎవరు కూడా అంటే ఆ స్థాయిలో ఊహించుకోలేదు ఎవరు కూడా. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా చేస్తాడా అని ఎవరు కూడా ఊహించుకోలేదు. అలాంటి నేపథ్యంలోనే కేసీఆర్ నిజంగా తన శత్రువును తానే తయారు చేసుకుంటాడనే విధంగా కొందరు, కేసీఆర్ గురించి దగ్గర ఉంచి విన్న వ్యక్తులు కొందరు, తన శత్రువును తానే కేసీఆర్ తయారు చేసుకుంటాడు, నిజంగా అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాడు అనే విధంగా కొందరు అనుకున్నా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా ఒక బానిస లెక్క, లేకపోతే ఒక చెంచా లెక్క, అంటే నిజంగా ఇట్లా చేస్తాడు అంటే చెప్పుడు మాటలు చెప్పి ఇట్లా చేస్తాడు. నిజంగా తన సామాజిక వర్గాన్ని విడగొట్టడం కోసం, ఒక పార్టీ నుంచి విడగొట్టడం కోసం ఆ దళితుల ఓట్లు కీలకంగా కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా ఉంటాయి, మనకు తెలిసిన విషయం. బీజేపీ వైపు అంటే దళితులు చాలా తక్కువ అని నేను అనుకుంటున్నా, అదే సమాజం అనుకుంటున్న నేపథ్యం. కాంగ్రెస్కు నిజంగా సోనియా గాంధీకి దళితులు రుణపడి ఉంటారని ఒక బలమైన నమ్మకం ఉంది. నిజంగా ఆ దళితుల ఓట్లను కేసీఆర్ చీల్చడం కోసమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఎస్పీ పార్టీలోకి పంపించిండని, ఆ మధ్యలో బహుజనవాదం ఎక్కువ ఉండడం వల్ల బహుజనవాదం వైపు అట్రాక్ట్ అయ్యి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగులు కానీ యువకులు కానీ దీనిపైన అట్రాక్ట్ అయ్యి బీఎస్పీ పార్టీని లేపడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. నిజంగా ఒకనొక సమయంలో మాయావతి గారు వచ్చే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. అలాంటి ఎదిగిన టైంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎదిగిన వ్యక్తి, నిజంగా ఆ పోలీస్ వ్యవస్థలో డీజీపీ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక్కసారి కానిస్టేబుల్ స్థాయికి ఎట్లా పడిపోతే ఎట్లుంటుందో, ఈరోజు ఒక సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి నిజంగా ఒక వార్డ్ మెంబర్ స్థాయికి పడిపోయినట్టుగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి. సరే, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా కేసీఆర్ పరిపాలిస్తున్న సమయంలో ఈ ఫెనిక్స్ కంపెనీ ఎవరిది, ఆ కంపెనీ ఎవరిది, ఈ కంపెనీ ఎవరిది, అన్ని బోగస్ కంపెనీలు, మీరు అన్ని తెలంగాణ ఖజానాను కొల్లగొట్టడానికి అని క్యూ న్యూస్ వేదికగా తీన్మర్మలన్న ఆఫీసులో కూడా చెప్పినమైనా మనం అన్ని వీడియోలు చూసినాం గతంలోనే. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తుండే కేసీఆర్, ఇది కరెక్ట్ కాదు అని విషయాలు కూడా మాట్లాడిండు. అంటే గతంలో ఏం మాట్లాడింది కేసీఆర్ పరిపాలన పైన, మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీలో వచ్చినాక కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండకముందు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేసిరని బీఎస్పీ పార్టీ ఆఫీసులోనే కీలకంగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడిండు. మీడియా అనేక ఛానళ్లతో కూడా మాట్లాడిన వైనం మనం చూసినాం. అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా బీఎస్పీ పార్టీలో ఉండగా, అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీలో ఉండగా నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కదా, సడన్లీ బీఆర్ఎస్ పార్టీలో పోవడానికి కారణం ఏంటంటే ఇక కీలకంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, కేసీఆర్ తన శత్రువును తయారు చేసుకుంటాడు. నిజంగా ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితుడు కాకపోతే వేరే విధంగా ఉండేది. ఎందుకంటే తన సామాజిక వర్గాన్ని తానే తాకట్టు పెట్టిన అనే విధంగా ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ క్షమించరా, అది ఎట్లా జరిగింది, ఏం కథ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది తెలంగాణ ప్రజలు చూస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశం కీలకంగా తెలంగాణలో పెద్ద చర్చనీయాంశం అయింది. నిజంగా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిరు. ఇది పెద్ద కీలకంగా నిజంగా ఒక పెద్ద రచ్చ అయిపోతూ ఉన్నది తెలంగాణలో.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన గతంలో ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం మాట్లాడిండు అనేది అసలు నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవైపు రాజకీయ వ్యభిచారాన్ని మాట్లాడుతున్నారు ప్రజలు. దీన్ని నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంచెమన్నా ఒక డీజీపీ స్థాయి వ్యక్తి, ఒక హోంగార్డు మైండ్ ఉంటే ఇట్లా మాట్లాడుతారు, ఆ రకంగా మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంది, గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఆయన ఏం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడుతున్నా అనేది చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, కేసీఆర్ తన శత్రువును తానే తయారు చేసుకుంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, కేసీఆర్ తన శత్రువును తానే తయారు చేసుకుంటాడు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లయితే తయారు చేసుకున్నాడో ఇప్పుడు కల్వకుంట్ల కవితను తయారు చేస్తూ ఉన్నాడు. కల్వకుంట్ల కవితను తయారు చేసి జాగృతి పేరుట తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ముంచడానికి కీలకంగా ఒక కీ రోల్ను తయారు చేస్తూ ఉన్నాడు. మళ్ళా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కొల్లగొట్టి, ఓట్లు కొల్లగొట్టి, ఎంతో కొంత ఓట్లు కొల్లగొట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇక ఇప్పుడు వీళ్ళు చేసే కుట్రలకు కుతంత్రాలకు తెలంగాణ ప్రజలు అసలు మోసపోయే పరిస్థితులు కనబడతలేరు. ఎందుకంటే ఈ కుట్రలు, కేసీఆర్ కుట్రలని ముందు నుంచే పసిగట్టుకుంటూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేసీఆర్ ఏం చేసినా కానీ ఈ పప్పులు ఏమి ఉడికాయి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం తన నైతిక విలువలు దిగజారి ఎంత మాట్లాడుతున్నాడని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు, మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్స్ అనలైజ్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరెవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. భారత రాష్ట్ర సమితి కూడా అది ఏమన్నాడు మొన్న ఆ రోజు ఏమన్నాడంటే, ఇజ్రాయెల్ నుంచి పెద్ద పెద్దలను తీసుకొచ్చి ఫోన్ ట్యాప్ చేపిస్తున్నావు కదా కేసీఆర్ అని మాట్లాడి, ఈయననే మాట్లాడిండు. కంప్లైంట్ కూడా ఈయననే ఇచ్చిండు. బీఎస్పీ కండు ఉన్నప్పుడు, ఇది బీఆర్ఎస్ కండు ఉన్నప్పుడు. అసలు నిన్ను నమ్ముకున్న నిరుద్యోగులు, నిన్ను నమ్ముకున్న యువకులు, నిన్ను నమ్ముకున్న రాజకీయ నాయకులు, నువ్వేదో లీడర్ని చేస్తావని నమ్ముకున్న నాయకులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు ఇచ్చే హామీకి ఇదేనా? అసలు నువ్వు కన్నా కనీసం ఒక జోకర్ కన్నా అటీనం అయిపోయినావు. నువ్వు తెలంగాణలో నీ రాజకీయ భవిష్యత్తు అనేది ఒక జోకర్ కన్నా అటీనం అయిపోయింది. నువ్వు అంతే పురాదిగా బానిసలు, చెంచాయుగం అనే బుక్ గురించి చెప్పిన నువ్వు ఈరోజు నువ్వే ఒక చెంచా లెక్క మారిపోయినావు అని అంటున్నారు ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే పురాదిగా జోకర్గా లెక్క చేస్తున్నావు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్ విచారణకు హాజరు కావాలి కదా. మరి నీ ఫోన్ ట్యాప్ అయిందని నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కదా ఆ రోజు, ఆ సిట్ విచారణకు హాజరు కావాలి కదా. హాజరైన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకసారి ఇందాం. ఈ ఫోన్ ట్యాపింగ్ తోని సంబంధం లేదు. కేసీఆర్ గారు ప్రజలను నమ్ముకొనే మరి ప్రజల గొంతుకై తెలంగాణ తీసుకొచ్చిండ్రు. ఆ 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే పరిపాలన చేసిండు తప్ప పోలీసుల మీద ఆధారపడి ఎక్కడ కూడా మరి పరిపాలన చేయలేదన్న విషయం స్పష్టంగా నేను సిట్ అధికారులకు చెప్పిన. సిట్ అధికారులకు ఏం చెప్పినట్టు అంటే, కేసీఆర్ తన పరిపాలన ప్రజల కోసం చెప్పింది తప్పితే పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఎక్కడ కూడా కేసీఆర్ తన సొంత లాభం కోసం అది వాడుకోలేదని సిట్ అధికారులకు చెప్పిండట. మరి ఇక్కడ చెప్పిన వాళ్ళు ఎవరు? నా ఫోన్ ట్యాప్ అవుతుంది, కేసీఆర్ ఇజ్రాయెల్ నుంచి ఒక వ్యక్తులను తీసుకొచ్చి ఒక సపరేట్ ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఫోన్ ట్యాప్ చేస్తారని చెప్పింది ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక రాజకీయ వ్యభిచారాన్ని అంటున్నారు అందరు తెలంగాణ ప్రజలు. మంచి మంచి మేధావులు ఒక బానిస లెక్క పనిచేస్తూ ఉంటే ఇక కింద ఉన్న స్థాయి ఒక లీడర్లు ఎప్పుడైతారు, ఒక క్యాడర్ ఎప్పుడు తయారు చేసుకుని ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎప్పుడు ఎదుగుతారు సార్? మీలాంటి మేధావులు అక్కడ సూర్యాపేటకి వెళ్ళినవు, వట్టజన యాదవ్ను బీసీ బిడ్డను నిజంగా బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తున్నాను, అండర్ గ్రౌండ్లో నేనే పెట్టినాను, అసలు దాగకుండా అసలు నీ కుట్రంతా అప్పుడు పసిగట్టలేకపోయారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడైతే అడుగు పెట్టిండో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా చేసే ప్రక్రియ కొనసాగుతుందని అప్పుడు నీ కుట్రను పసిగట్టలేకపోయారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే బీఎస్పీ బహుజనవాదం ఎత్తుకొని బలంగా కొట్లాడుతున్న నేపథ్యంలో అప్పుడు నేను బహుజన బిడ్డగానే చూసిరు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాస్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావు అయిపోయింది ఈరోజు. అట్నే అంటున్నాడు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావు అయిపోయింది ఈరోజు అని మాట్లాడుతున్నారు. కొంచెమన్నా మనకు తలకాయ ఉండాలి. ఆ రోజు ఏం మాట్లాడుతున్నాం, ఈరోజు ఏం జగదీశ్వర్ రెడ్డి ఎవడైతే అక్రమార్కుడు, నిజంగా కబ్జాకోరుడు, బీసీ బిడ్డను ఎదగకుండా చేస్తున్నాను ఆ రోజు నువ్వు మాట్లాడినావు, అదే జగదీశ్వర్ రెడ్డికి అండగా నిలిచినావు మళ్ళా. మరి అసలు ఈ రాజకీయం అంటారా, నువ్వు చేసేది రాజకీయ వ్యభిచారం అంటారా? అర్థం కాని పరిస్థితి. నిన్ను నమ్ముకున్న క్యాడర్కు నువ్వేం చెప్పదలుచుకున్నావు? నిజంగా నిన్ను నమ్ముకున్న క్యాడర్కు 9.5 సంవత్సరాలు అరాచకం చేసి, భూ కబ్జాలు చేసి, దందాలు చేసి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీలో నీ క్యాడర్ని తీసుకుపోయి ఎంతో కొంతమందిని పాపం వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండే, మంచి మంచి ఎమ్మెల్యేలుగా కావాలని కోరుకుండే వాళ్ళను అనవసరంగా ఈ అవినీతి పార్టీలో కలిపి
వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసినావు. ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కూడా నేను కూడా కొంతమందికి ఫోన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్లకు, ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థులకు ఎవరైతే నువ్వు టికెట్లు ఇచ్చినావు, ఆ రోజు టికెట్లు ఇస్తావని అనుకున్నావో, నేను చాలామంది ఒక ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేయడం జరిగింది. మీ రాజకీయ భవిష్యత్తు ఆగం చేస్తున్నాడు, మీ రాజకీయ భవిష్యత్తు తాకట్టు పెట్టుకోకండి. ఎందుకంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం చేసింది, అరాచకాలు చేసింది. మీరు అదే పార్టీ మీద కొట్లాడిరు. మీరు దొరల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే దొరల పార్టీ, రావులు రెడ్డిలు తప్పితే బీఆర్ఎస్ పార్టీలో కూడా రావుల పెత్తనమే జరుగుతుంది. ఎక్కడున్నా అని ప్రతి నియోజకవర్గంలో ఒక రావు ఉంటాడు, 2-3 రావులు ఉంటారు. ఆ రావులదే నడుస్తుంది తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లెవెల్ నడవడానికి కొట్లాడిరు మీ క్యాడర్ కూడా. మళ్ళీ అదే క్యాడర్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండాలు మోపిస్తున్నావు. మరి నిన్ను తెలంగాణ ప్రజలు ఏ విధంగా చూడాలి, ఏం కథ అనేది ఒకసారి నువ్వే అర్థం చేసుకోవాలి. దయచేసి మిత్రులారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మీ అభిప్రాయం ఏందనేది దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.